హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకత చాలా మందికి తెలియదు. సాధారణంగా మనకి తెలంగాణలో బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయి. కానీ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సంవత్సరం పొడుగుతా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. నేను ఆదివారం రావడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఈ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల గుడి బయట రోడ్డు మీద అంతా ట్రాఫిక్ జామ్ గా ఉంది. కిలోమీటర్ల మేర వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. నేను బండి ఎక్కడో పార్క్ చేసుకుని నడుచుకుంటూ రావాల్సి వచ్చింది గుడి దగ్గరికి. ఈ రోజైతే నేను చాలా మంది బోనాలు సమర్పించడం చూశాను. అలాగే ఏటల్ని, పోతుల్ని అండ్ కోళ్ళని సమర్పిస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారికి. నేను వచ్చేసరికి 50 రూపాయల ప్రత్యేక దర్శనం లైన్లో నుంచున్నాను. అండ్ ఇదంతా నార్మల్ దర్శనం లైను. దర్శనానికి దాదాపు 1.5 hours పట్టిందంట. ఆల్రెడీ దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు ఒకళ్ళు కనిపిస్తేను వాళ్ళని అడిగాను. ఇక్కడ లైన్లో నిలబడి ఉంటే ఇలా మగవాళ్ళు కూడా బోనం పట్టుకుని ఇలా డప్పులతో ఊరేగింపుగా వెళ్ళడం చూశాను. ఆలయ ప్రాంగణం లోపలికి ఎంటర్ అవగానే ఇలా మనకి రైట్ సైడ్ ముడుపులు కట్టడానికి ప్లేస్ ఉంటుంది. అలాగే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ముడుపు కట్టి అమ్మవారికి మొక్కుకుంటే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని చెప్పి భక్తుల నమ్మకం. చాలా మంది భక్తులు ఇక్కడ ముడుపు కట్టి మొక్కుకుంటున్నారు. ఇక్కడ గోపురం దగ్గర రైట్ సైడ్ వచ్చేసరికి ప్రత్యేక దర్శనం కౌంటర్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉచిత దర్శనం లైన్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7:30 to మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి 3 నుంచి 8:30 వరకు ఉంటుంది. అదే సండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు మాత్రం మధ్యలో బ్రేక్ అనేది ఉండదు. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు కంటిన్యూస్గా దర్శనానికి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆలయ ధ్వజస్తంభం మొత్తం ఎత్తడి తొడుగుతో కవర్ చేసి ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సుమారు 700 సంవత్సరాల క్రితం ఇక్కడ బల్కంపేట అనే ఊరు ఒకటి ఉండేది. ఈ ఊరిలో ఒక రైతు ఆయన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా ఒక బండరాయి ఒకటి అడ్డు వచ్చిందంట. దాన్ని తొలగిద్దామని చూస్తే వీలు కాలేదంట. అంతేకాకుండా ఆ రాయి అమ్మవారి రూపంలో ఉండడం చూసి వెంటనే ఊరి వారందరినీ పిలుచుకుని వచ్చాడు. అప్పుడు వాళ్ళంతా అమ్మవారిని బయటకు తీసి గుడి కట్టి పూజిద్దామని చెప్పి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా సరే అమ్మవారు బయటికి రావడం లేదంట. వెంటనే శివశక్తుల్ని పిలిపించి చూపించగా అప్పుడు ఆ శివశక్తులు ఆ విగ్రహాన్ని రేణుకా ఎల్లమ్మగా గుర్తించి అమ్మవారు అక్కడ నుండే పూజలు అందుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండే కదపకుండా ఈ బావిలోనే పూజించండి అని చెప్పారు. అప్పటి నుంచి అమ్మవారిని ఆ ఊరి ప్రజలు ఆ బావిలోనే పూజించడం మొదలు పెట్టారు. అమ్మవారు బావిలో వెలిచారు అని చెప్పాను కదా. సో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలన్నమాట. లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు, అందుకనే లోపల వీడియో తీయలేదు. నా దర్శనం కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేసాను. ఇక్కడ అమ్మవారు మనకి శయన రూపంలో దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ అమ్మవారి తల వెనుక భాగం నుండి ఎప్పుడు నీరు వస్తూ ఉంటుందని చెప్తారు. మెల్లిగా అమ్మవారి మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ ఆలయాన్ని విస్తరిస్తూ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1919లో నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో పోచమ్మ తల్లి ఆలయం, అలాగే నాగదేవతల ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, కొంతమంది అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజు ఇక్కడ ఎల్లమ్మ తల్లికి కళ్యాణోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగి వస్తారని చెప్పని అంటారు. కాబట్టి ఈ ఉత్సవాన్ని చూడడానికి లక్షలాది మంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారాలు అమ్మవారి దర్శనానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి సంవత్సరం పొడుగుతా భక్తులు ఎప్పుడు బోనాలను సమర్పిస్తూనే ఉంటారు. ఇక్కడ అమ్మవారికి కట్టిన చీరల్ని అమ్ముతూ కూడా ఉన్నారు. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇంత మహిమగల అమ్మవారిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వీలైతే మీరు కూడా దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.